ఉద్దేశంతో ఆ స్థలానికి వెనక్కి తీసుకురాబడ్డానికి ఇష్టపడుతున్నాడు. సో ఈ రోజున చాలామంది పాస్టర్లు, నేను కూడా పాస్టర్నే, చాలామంది పాస్టర్లు వారి మెంబర్లని బతిమలాడాల్సి వస్తుంది, లేకపోతే రకరకాలుగా బెదిరించాల్సి వస్తుంది. ప్రతివారం చర్చికి రండి. ఒక క్రైస్తవుడికి చర్చికి రండి అని చెప్పడం సిగ్గుచేటు. నీటికి పారమని ఎవడు నేర్పించాల్సిన అవసరం లేదు. అగ్నికి మండమని ఎవడు నేర్పించాల్సిన అవసరం లేదు. సూర్యుడికి ప్రతిరోజు వెలుగు బాబు, ప్రకాశాన్ని ఇవ్వు బాబు అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గాలికి వీచమని చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడికి చర్చికి ఆరాధన చేయని చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా చెప్పాల్సి వస్తుందంటే వాడు క్రైస్తవుడే కాడు. అండ్ నిలుకడ లేకుండా, నిష్ట లేకుండా, ఒక లోకల్ చర్చ్లో మెంబర్ కాకుండా, వారానికి ఒక్క చర్చ్ చొప్పున 52 ఆదివారాలు ఆ మనిషి పోతే 52, లేకపోతే 40 పోతే 40 సంఘాలు తిరిగేవాడిని ఏమనాలి? సో ఇక్కడ ఈయనని మనం ఒక మాదిరిగా తీసుకుంటే, అతని జీవితాన్ని దేవుడు ఎందుకు దీవించాడు, అతన్ని మనకెందుకు ఒక పాఠము నేర్పించుటకు వాడుకుంటున్నాడు? ఎందుకంటే అతని లాగా మనం మారాలి. 149వ కీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి దీని మీద ఒక మెసేజ్ ఇవ్వచ్చు. కొంతమంది నాతో అంటుంటారు, మీ సంఘాలన్నీ వేషధారులతో నిండిపోయాయి బ్రదర్, చర్చెస్ ఆర్ ఫుల్ ఆఫ్ హిపోక్రెట్స్. మీ పాస్టర్లు కూడా వేషధారులు బ్రదర్. అయి ఉండొచ్చు, మేము వేషధారులు అయి ఉండొచ్చు. మా సంఘాల్లో పూర్తిగా 100% వేషధారులు. అది బిబ్లికల్ చర్చ్ అయితే అది వాస్తవం కాదు. వేషధారులు ఉంటారు, మేకలు గొర్రెలతో పాటు ఉంటాయి, గురుగులు గోధుమలతో పాటు ఉంటాయి. కానీ పూర్తిగా అన్ని గురుగులే అన్ని మేకలే అనడానికి వీల్లేదు. ట్రూ బిబ్లికల్ చర్చ్లో యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అధ్యక్షత వహించి దేవుడి వాక్య సత్యంతో ఆ సంఘము క్షేమావృద్ధికి పోతుంది కనుక దాంట్లో అట్లాంటి పరిస్థితి ఉండదు. కాకపోతే వాళ్ళు అట్లా కొట్టేస్తారు. అందుకని మేము ఏ చర్చ్కి వెళ్ళాం బ్రదర్. నేను ఇప్పుడు ఎంతోమందితో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నా భారం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు విశ్వాసి స్థానిక సంఘంలో సభ్యుడు అవ్వాలి, దేవుడి శరీరంలో భాగం అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా అన్ని పనులు చేసే వ్యక్తిగా ఉండాలి. అది దేవుడి చిత్తం. అట్లా చేస్తేనే, క్రైస్తవ సంఘం అట్లా బలంగా పనిచేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. లేకపోతే ఒకవైపు నుండి సాతాను, లోకం మన సమాజాన్ని చిన్న భిన్నం చేస్తుంది. అండ్ క్రైస్తవ సంఘము ఏమీ చేయలేని దుస్థితిలో అట్లా అదొక మూలన 4 గోడల మధ్యలో మురిగిపోవాల్సినటువంటి పరిస్థితి. అది మారాలంటే ప్రతి క్రైస్తవుడు బాధ్యతను, తన ఆధిక్యతను గుర్తించాలి. అప్పుడే ఈ మార్పు వస్తుంది. సో ఇక్కడ ఏమని రాయబడి ఉంది? కొంతమంది అంటారు, నేను పర్సనల్ వర్షిప్ చేసుకుంటా, ప్రతి సండే నేను స్వచ్ఛంగా ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నాను. ఒక ఆయన అంటున్నాడు, నేను ఏ చర్చికి పోను, నాకు, నా భార్యకి, నా 2 పిల్లలకి మేమే చర్చ్, మా ఇంట్లో నేనే చర్చ్ నడిపిస్తా. ఇక్కడ ఏం చెప్పాడో చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఈ పెద్ద ఆయన అనొచ్చు, మేము భక్తులమే కదా, నలుగురం మా ఇంట్లో కూడుకుంటున్నాం పాడుకుంటున్నామని. అట్లాగా అది ఇక్కడ భక్తులు కూడుకును సమాజములో, సమాజ మందిరంలో, లేక దేవుడి యొక్క పరిశుద్ధ గుడారములో, ఎక్కడైతే భక్తులు కూడుకుంటారో, ఎక్కడైతే యాజకులు ఉంటారో, ఎక్కడైతే దైవికమైన రీతిలో దేవుడి యొక్క పరిచర్య జరుగుతుందో అక్కడ కూడుకొని ఆయనకి స్తోత్ర గీతం పాడుడి. యేసుప్రభు ఎందుకు చెప్పాడు? ఎక్కడ 2 లేక 3 కూడుకుంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని. ఆయన మీ ఇంట్లో 4 కూడుకుంటే మీ ఇంట్లో నేను ఉంటానని ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఆయన సంఘంలో ఉంటానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్, సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని సరిదిద్దాల్సి వచ్చినప్పుడు, చర్చ్ డిసిప్లిన్ చేయాల్సి వచ్చినప్పుడు పాటించాల్సిన విధానాన్ని చెప్తూ ఆ విధానంలో ఈ మాట చెప్పాడు. సో చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. సో చర్చ్కి రమ్మని ఎవరికైనా చెప్పాలా? ఈ ఆసక్తి ఈ భక్తుడికి ఉన్నట్టు ఇప్పటి భక్తులకు ఉంటే ఎంత బాగుండు. అట్లా ఉంటే ఆ భక్తులు ఎంత బలాఢ్యులు అవుతారో ఒక మాట చెప్పి ముగిస్తాను. చరిత్రలో నాట్జీ హిట్లర్ దుర్మార్గుడు, దుష్టుడు అండ్ డెవిల్ ఇన్ ద ఫ్లెష్ అని కూడా అన్నారు. అంటే శరీరములో కనబడిన సాతాన్ అని కూడా అన్నారు. అనకపోతే నేను అంటున్నాను ఇప్పుడు. సో మార్టిన్ నియోమల్లర్, ఆయన ఒక జర్మన్ పాస్టర్. హిట్లర్కి అందరు లొంగిపోతున్నారు, కానీ మార్టిన్ నియోమల్లర్ లొంగలేదు. నేను బైబిలే ప్రకటిస్తాను, దేవుడి చిత్తమే చేస్తాను, సంఘాన్ని యేసు మార్గంలోనే నడిపిస్తానంటే హిట్లర్ అతన్ని అరెస్ట్ చేయించాడు. సో హిట్లర్ అతన్ని తీసుకెళ్ళి మరి ఒక చెరసాలలో వేయించాడు. ఆ చెరసాలలో 7.5 సంవత్సరాలు మార్టిన్ నియోమల్లర్ ఉన్నాడు. ఆయన బెండ్ అవ్వలేదు, హిట్లర్కి లొంగలేదు. 7.5 years చర్చ్
లేకుండా చెరసాల్లో ఉన్నాడు. అండ్ ఈ 7.5 yearsలో ఆ స్థలంలో, ఆ క్యాంప్లో 2,38,756 మందిని చంపారు. ఇతన్ని కూడా చంపాల్సింది, కానీ ఇతన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు కనుక ఇతడు 7.5 సంవత్సరాలు చంపబడకుండా ఉన్నాడు. అండ్ ఇతడు బయటకు వచ్చిన తర్వాత, దేవుడు ఇతనికి విడుదల ఇచ్చిన తర్వాత, ఒకవైపు 7.5 years ఇంప్రిజన్డ్ టు డెత్, అంటే ఈ మనిషి ముఖాముఖిగా మరణాన్ని చూసిన మనిషి, మరణం దాకా పోయి ముఖం చూసి వెనక్కి వచ్చాడు, దేవుడు కాపాడాడు కనుక. అండ్ ఇతని సభ్యులందరూ చచ్చిపోతుంటే అందరినీ పాతి పెడుతున్నాడు, అయినా కృంగిపోలేదు, అయినా యేసుని విడవలేదు, ఎందుకంటే అతన్ని వాక్యం అంతగా బలపరిచింది. అతడేమంటాడు, నేను ప్రతిరోజు మరణాన్ని చూసినప్పుడు ప్రతిరోజు పునరుత్థానుడైన యేసును కూడా చూశాను, ఆ మరణములో నుండి తిరిగి లేచినటువంటి జయశాలిని కూడా చూశాను. అట్లా ఎట్లా చూడగలిగాడంటే ఈ వాక్య సత్యం. సో ట్రయంఫ్ ఆఫ్ ట్రూత్, సత్యము ద్వారా లభించిన విజయం అది. అందుకే ఈ వాక్యము, ఈ వెలుగు మనకు అవసరం. లేకపోతే మనం ఎక్కడికి పోతామో మనమే చెప్పలేం. సో మీరు దేని చేత నడిపించబడుతున్నారు? మీ కుటుంబం దేని చేత నడిపించబడుతుంది? మీరు వెళ్ళే సంఘాల్లో దైవికమైనటువంటి సేవకులు ఉన్నారా? మీ సంఘాలు అసలు వాక్యానుసారమైన సంఘాలేనా? మీ సంఘంలో దేవుడు ఉన్నాడా? మీ సంఘంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా? మీ సంఘంలో వాక్యముగా బోధించబడుతుందా? లేకపోతే పిట్టకథలు చెప్పేసి, ముసలమ్మ కబుర్లు చెప్పేసి, మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించి మీ జేబులు ఖాళీ చేసి పంపించే సంఘాలకు మీరు వెళ్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రపంచం అంతా తలకిందులయ్యే సమయం, మనుషులు అల్లకల్లోలంలో కొట్టుకుపోతున్నటువంటి సమయం ఇది. కనుక మనం ఇప్పుడు చాలా జాగరూకత కలిగి దేవుడి వైపు తిరగాలి, ఆయన్ని వేడుకోవాలి. నీ వెలుగు, నీ సత్యమును పంపుము, అప్పుడు అవి నన్ను నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద, నీ పరిశుద్ధ నివాస స్థలములకు నడిపిస్తాయి. సో దేవుడి వెలుగు, దేవుడి వాక్యం ఉన్నవాడు దేవుడి యొక్క చిత్తంలో ఉంటాడు, దేవుడి మహిమ కొరకు బ్రతుకుతాడు. ఆయన వచ్చినా వాడు వెళ్ళినా ఆయన సన్నిధి నిత్యత్వంలో కలిగి ఉంటాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మర్చిపోవద్దు, యేసుక్రీస్తు అట్లాంటి స్థితిలోనికి ప్రతి పాపిని తీసుకురావడానికే, ప్రతి పాపి యొక్క పాపాన్ని తన మీద మోపితే భరించి, శిక్షను అనుభవించి, తన పవిత్ర రక్తాన్ని దాని యొక్క ప్రాయశ్చిత్తార్థముగా చిందించి, ప్రాణమును అర్పించి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనము తిరస్కరించకూడదు, తక్కువ చేయకూడదు. రక్షించబడాలి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేయబడాలి, నూతన సృష్టిగా మారాలి. అండ్ ఈ రకమైన జీవితాన్ని జీవించాలి.